మనిషి శరీరంలో దాదాపు 60% నీరే ఉంటుంది. మన ఉనికికి, ఆరోగ్యానికి, దైనందిన జీవితంలో జరిగే అన్ని జీవక్రియలకు నీరు అత్యంత కీలకం. సరైన హైడ్రేషన్, శరీరంలో తగినంత నీరు ఉండడం అన్నమాట అనేది ఆరోగ్యకరమైన జీవితానికి మూల స్తంభం. హైడ్రేషన్ సరిగ్గా లేకపోతే ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. కాబట్టి హైడ్రేషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, మనం రోజుకి ఎంత నీరు తాగాలి అనే విషయాలను గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అసలు నీరు ఎందుకు ముఖ్యం? శరీరంలో నీరు చేసే ముఖ్యమైన పనులు లెక్కలేనన్ని. వేడి వాతావరణంలో లేదా వ్యాయామం చేసినప్పుడు చెమట రూపంలో నీటిని విడుదల చేసి శరీరాన్ని చల్లబరచడంలో నీరు ముఖ్య పాత్ర వహిస్తుంది. మనం తీసుకునే ఆహారం నుంచి పోషకాలను కరిగించి వాటిని రక్తం ద్వారా శరీరంలోని ప్రతి కణానికి చేరవేయడానికి నీరు ఒక మాధ్యమంగా పనిచేస్తుంది. యూరిన్, చెమట ద్వారా శరీరంలోని విష పదార్థాలను, అదనపు లవణాలను బయటకు పంపడంలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. కిడ్నీలు సరిగ్గా పనిచేయడానికి ఇది చాలా అవసరం. కీళ్లు, వెన్నుపూసకు షాక్ అబ్జార్బర్గా పనిచేస్తూ వాటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ వ్యవస్థలో ఆహారం సులభంగా కదలడానికి, పోషకాలు శోషించడానికి నీరు అవసరం. డీహైడ్రేషన్ ప్రమాదాలేంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. శరీరానికి తగినంత నీరు అందనప్పుడు డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. దీని లక్షణాలు తలనొప్పి, అలసట, మైకం, నోరు ఎండిపోవడం, ముదురు పసుపు రంగులో మూత్రం రావడం. దీర్ఘకాలిక డీహైడ్రేషన్ కిడ్నీలో రాళ్లు, మలబద్ధకం, తీవ్రమైన అలసటకు దారితీయొచ్చు. అసలు రోజుకి ఎంత నీరు తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీకు నిజంగా ఎంత నీరు అవసరం అనే ప్రశ్నకు ఒకే సమాధానం ఉండదు. ఎందుకంటే నీటి అవసరం అనేది వయస్సు, లింగం, వాతావరణం, శారీరక శ్రమ స్థాయి, మొత్తం ఆరోగ్యం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. పురుషులైతే రోజుకు సుమారు 3.7 లీటర్లు ద్రవ పదార్థాలు తీసుకోవాలి. మహిళలైతే రోజుకు సుమారు 2.7 లీటర్లు ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ఈ మొత్తం కేవలం నీరు మాత్రమే కాదు, ఆహారం, డ్రింక్స్ ద్వారా శరీరానికి చేరే మొత్తం ద్రవాన్ని సూచిస్తుంది. అయితే ఇందులో మెజారిటీ భాగం సాధారణ నీరు ఉండడం ఉత్తమం. సాధారణంగా ఒక రోజుకు 8 గ్లాసుల నీరు తాగాలని చెప్పేది ఒక ప్రాథమిక నియమం మాత్రమే. ఇక సూచనలు ఏంటంటే, వ్యాయామం చేసేవారు లేదా ఎక్కువ శారీరక శ్రమ చేసేవారు చెమట ద్వారా కోల్పోయిన నీటిని తిరిగి భర్తీ చేయడానికి అదనపు నీటిని తాగాలి. వేడి, తేమతో కూడిన వాతావరణంలో నీటి అవసరం పెరుగుతుంది. జ్వరం, వాంతులు లేదా అతిసారం ఉన్నప్పుడు కూడా ఎక్కువ నీరు తీసుకోవడం తప్పనిసరి. సరైన హైడ్రేషన్ కోసం చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీ రోజును ఒక గ్లాస్ నీటితో ప్రారంభించండి. ప్రతి భోజనానికి ముందు ఒక గ్లాస్ నీరు తాగడం అలవాటు చేసుకోండి. మీ దగ్గర ఎల్లప్పుడూ ఒక వాటర్ బాటిల్ ఉంచుకోండి. పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకోండి. వాటిల్లో దోసకాయ, పుచ్చకాయ, నారింజ ఎక్కువ తీసుకోండి. వాటిల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దాహం వేసే వరకు వేచి ఉండకుండా క్రమంగా నీటిని తాగుతూ ఉండండి. మంచి ఆరోగ్యానికి నీరు అత్యంత సులభమైన, చౌకైన, శక్తివంతమైన మార్గం. మీ శరీరం యొక్క అవసరాలను అర్థం చేసుకుని తగినంత నీటిని తాగడం ద్వారా మీరు మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.